వాలంటీర్లకు 10,000 ఇచ్చే సంగతి పక్కన పెడితే అసలు ఆ వ్యవస్థకే మంగళం పెట్టేలా ఉన్నారని భయపడుతున్నారు వాలంటీర్లు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. చంద్రబాబు కేబినెట్ మొదటిసారి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సామాజిక పింఛన్లు గతంలో మాదిరిగానే ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాకపోతే ఒక చిన్న మార్పు చేసింది. గతంలో వాలంటీర్లు పొద్దున్నే ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చేవారు. ఈసారి సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థలో కథం చేయటం ఖాయమనే చర్చలు మొదలయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ వల్లనే వైసీపీ సర్వనాశనమైపోయిందని ఆ పార్టీలోని నాయకులు కొందరు బాహాటంగానే వాపోయిన ఘటనలు మనం గతంలో చాలా చూశాం. ప్రజల్లో వాలంటీర్లకు వచ్చిన గుర్తింపు, గౌరవం శాసనసభ్యులకు కూడా లేదని ఆ వ్యవస్థలో మార్పులు కోరుతూ ఆ పార్టీ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లే వార్తలు కూడా అప్పట్లో చాలా చూశాం. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థకు ఊతమిస్తే రాజకీయంగా టీడీపీకి నష్టం జరుగుతుందని ముందు చూపున్న బాబు గారికి బాగా తెలుసు అని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ సర్కారోళ్ళకి సిన్నోళ్ళంటే చిన్న చూపేనని మరోసారి రుజువైందని వాలంటీర్లు వాపోతున్నారు. ఏది ఏమైనా వాలంటీర్ల ఊసే ఎత్తకుండా ఈ నాంచుడి ధోరణి సబబు కాదని, వారికి మరో ఆదాయ మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కొందరు మేధావులు సలహా ఇస్తున్నారు.